మా వీడియో మొత్తం చూసి లైక్ చేయకపోతే దెబ్బలు పడతాయిరో, అబ్బే దెబ్బలు పడతాయిరో. కిస్ కిస్ కిసిక్ కిసిక్కా కిస్సా కిస్సా కిసిక్ కిసిక్కా. మా మనము ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దెబ్బలు పడతాయిరో, అబ్బే దెబ్బలు పడతాయిరో. కిస్ కిస్ కిసిక్ కిసిక్కా కిస్సా కిస్సా కిసిక్ కిసిక్కా. ఆ చివరిగా బెల్లు గట్టి నొక్కపోతే దెబ్బలు పడతాయిరో, అబ్బే దెబ్బలు పడతాయిరో. కిస్ కిస్ కిసిక్ కిసిక్కా కిస్సా కిస్సా కిసిక్ కిసిక్కా. అయ్యి బాబు అంత పని చేయకండి గారు. అయినా మీరు మీ లెమన్ అంటారు కానీ లెమన్ ఎవరు నాకు తెలియదండి. నిజమండి, నాకు తెలియదు మీ లెమన్ ఎవరు. మా లెమన్ ఎవరో తెలియదా? ఇప్పటి వరకు వచ్చేటప్పుడు మీరు ముగ్గురు ఫుట్బాల్ చదవడం మా లెమని అమావాస్య రోజు ఇదే చెట్టు పైన మిమ్మల్ని మళ్ళీ మార్చి నమిలి మింగేస్తాను. అయ్యి బాబు అంత పని చేయకండి గారు. పైగల్లో ఈశాన్య అన్నే ప్రెసిడెంట్ గా చెప్పారు. అయ్య బాబు ప్రెసిడెంట్ గారు అక్కడ చాలా పెద్ద ఘోరం జరిగిపోతున్నదండి. వాళ్ళ ముగ్గురిని ఆ మోహన్ గారు వాళ్ళు ఎవరెవరో ముగ్గురు ఉన్నారండి. వాళ్ళ ముగ్గురిని అంత అయ్యో పైకి తీసుకుని వెళ్ళిపోతుందండి. నాకు ఎంతో భయం వేస్తుందండి. తొందరగా అందుకే ఇక్కడ తొందర పైకి వచ్చి నీకు చెప్పేద్దని చెప్పి వచ్చారండి బాబు. ఏంకనా నాకు చెప్పా కదా, నువ్వు వదిలేసే నేను చూసుకున్నా అంతా. వచ్చి కారెక్కు. అరే సూర్యుడు వచ్చి బయట తీయమ్మా. అల్గబాబు గారు ఇప్పుడే తీసుకొస్తాను. ఏమైనా లక్ష్మి ఇది ఇంకా రాలేదా? ఎలవా లేదండి, మీకు కూడా కనిపించలేదా? వీడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. అదేంటి ఇంత లేట్ అయిపోయింది ఇంకా రాలేదు? ఒకసారి రంగారావు గారు సార్ ఫోన్ చేస్తాను, వాళ్ళ అబ్బాయి వచ్చాడేమో. రంగారావు గారు. గోవింద్ గారు చెప్పండి. మీ అబ్బాయి గారు వచ్చాడా? మావాడు కూడా రాలేదండి ఇంకా. వీళ్ళు ఎక్కడ కిచిలి చేస్తున్నారేమో. రాలేదా? ఎక్కడికి వెళ్ళారండి మరి వీళ్ళు? ఆ ప్రభాకర్ గారు కూడా ఒకసారి చేసి చూద్దాం సార్. సరే అండి, ఒకసారి చేసి చూడండి. ఏమండి ప్రభాకర్ గారు? గోవింద్ గారు. మీ అబ్బాయి గారు ఇంటికి వచ్చాడా? మావాడు కూడా ఇంకా రాలేదండి. రాలేదా? సరేలేండి, ఒకవేళ వస్తా కానీ నాకు ఒకసారి చెప్పండి. అలాగే నేను వస్తా, నేను చెప్తాను. అలాగే. అమ్మా అమ్మా. ఏంట్రా ఇప్పటివరకు ఎక్కడికి రా తిరగడానికి వెళ్ళావు? టైం ఎంత అవుతుంది చూసావా? అమ్మా నాన్నగారు ఉన్నారా? ఉన్నారా. ఇప్పటివరకు నీ కోసం చూసి ఇప్పుడే లోపలికి వెళ్ళారు. ఏమండి, ఇగో వీడు వచ్చాడు. ఎరా ఆ ఎదవలు వేసుకొని ఊరు మొత్తం తిరగడం అయిపోయిందా? టైం ఎంత అయిందో చూసావా? కొద్దిగా భయం భక్తి ఉందా నీకు? నాన్నగారు ఇప్పుడు అర్జెంట్గా ప్రెసిడెంట్ గారిని కలవాలి. ఇప్పుడు ప్రెసిడెంట్ అంటే ఏంట్రా? ఇప్పుడు ప్రెసిడెంట్ గారికి ఎందుకు? ఇప్పుడు దాకా ఊరు మొత్తం తిరిగి వచ్చింది సరిపోదు. ఇది ఎంతో ఇంపార్టెంట్ నాన్నగారు. నాకు వేరే పని ఉంది అర్జెంటుగా. వెళ్ళి తింటారా? తిని వెళ్ళి పడుకో. మీరు బుజ్జిగించి చెప్తే మాట వింటారా? చెప్తాను నేనేలాగా. అమ్మా అన్నం పెట్టు. ఏంట్రా ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళిపోయావు? మీ నాన్నగారు నీ కోసం వెతుక్కుంటున్నారు అప్పటి నుంచి. అన్నం పెట్టు. అన్నం వండలేదురా, ఉప్మా చేశాను, కొద్దిగా పెడతాను తిను. ఇంకా పెట్టు. వీడేంటి ఉప్మా అంటే ఆమె దూరం పరిగెత్తేవాడు, ఇప్పుడు దాకా మొత్తం ఊడ్చేశాడు. ఇంకా కావాలి. అరే ఎదవా, అది తింటరా? కరువు ప్రదక్షిణ నుండి వచ్చినలాగా వారం రోజులు తినాల్సింది ఒకడే రోజు తిన్నావురా. అది తింటేంట్రా? దెయ్యంగా పట్టిందా ఏంటి? ఇంకా అన్నం కావాలి. ఏ సరిపడా అన్నం వండలేదా? భాస్కర్ అన్నం అయిపోయిందిరా. ఏదో మనుషులు తినేలాగా కేజీ 2 కేజీలు వండుకుంటాం కానీ ఈ ఆకంగా పుట్టుడేసి వండుకుంటూ ఏంటరా? ఒక అరగంట తర్వాత భోజనం చేద్దాం. అరే నువ్వు సరిగా చదవడం ఏం కొడుతున్నాడని చెప్పేసి ఏదో క్షుద్రబుద్ధులు నేర్చుకుని వచ్చినట్టుకున్నారా నువ్వు? అర్జెంట్గా రంగారావు గారు ఫోన్ చేయాలి. ఈ అదవేనా లేకపోతే 2 కోతులు కూడా ఇలా తయారయ్యా? రంగారావు గారు, గోవింద్ గారు, వీళ్ళు ఏం శక్తులతో వచ్చారో ఏంటో గానీ మావాడు కూడా వచ్చాను దెయ్యంలా ప్రవర్తిస్తున్నాడండి. ఇంట్లో ఉన్న తిండి వస్తువులన్నీ 1 నిమిషంలో ఊదేశాడండి మావాడైతే. 15 రోజుల తిండి ఒకటే రోజు తింటున్నాడండి వీడు కూడా అదే పరిస్థితి అండి. వాడు చూడండి నా ముందు ఎలా తింటున్నాడు వాడు. అన్నం గిన్నెలు ఆ నీళ్ళ గ్లాసులు వాటంతటా అదే దగ్గరికి వెళ్ళిపోతున్నాయి అలా గాల్లో. అర్జెంట్ గా ప్రెసిడెంట్ గారి దగ్గర తీసుకెళ్దామండి. అలాగేనండి, పదండి బయలుదేరండి, నేను కూడా బయలుదేరుతున్నాను. అలాగేనండి. ఏమండో ప్రభాకర్ గారు వచ్చున్నారా? లేదండి, వాడే పోయించేస్తున్నాడండి. ఇంకెందుకో ఆలస్యం, వేగంగా గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చేయండి. గ్రామ పంచాయతీకి సాగుతాం. ఎందుకంత భయపడుతున్నా నాకేం అర్థం కావట్లేదు. మరి
మన పిల్లలకి ఇంత మార్పు ఎలా వచ్చిందంటారు అసలు? ఏమండి గోవింద గారు, మీ అబ్బాయి పరిస్థితి ఏంటండి? మావాడైతే దాన్ని కొల్లబడిస్తాడండి. మా వాడికి అంత సీరియస్ వల్లనే నేను, ఎందుకంటే నేనే గదికి వెళ్ళి గొల్లెం పెట్టేసుకున్నాను. నన్ను చూడండి దంకు బంకు లేకుండా ఎంత ధైర్యంగా ఉంది నేను. ఏదో చిన్నపిల్లలు ఏదో ఆట పట్టించుకు ఏదో చేసి అనుకున్నారు అంతే. దాన్ని ఏం పట్టించి మాకు మీరు మీరేం పట్టించుకోకున్నారండి. ఆట పట్టించడం ఏంటండి, వాళ్ళని ఒకసారి ఇక్కడికి పిలిపించుకోండి, అప్పుడు వాళ్ళ సంగతి ఏంటో తెలుస్తుంది. దూలగుండి అంటించేసి దోలు తీసేస్తారు, ఏమనుకున్నారు? చా ఊరికని గోన్ గారు, నేను గ్రామ ప్రెసిడెంట్, నేను నాతో మాట్లాడికి చాలా మంది చంపుతుంటారు బాబు. నాకేం పడ్లేదు. అరే సూర్యుడు, అది ముగ్గురిని అర్జెంట్గా ఎక్కడి నుంచి పక్కన వచ్చి తొందర తీసుకుంటా. అలాగే గారు, ఇప్పుడే తీసుకొస్తాను. ఏమండి ప్రెసిడెంట్ గారు, మీరు ఇన్ని మంది ఆలోచించకుండా మీ ముందు రప్పించేసుకుంటున్నారండి. మరి తర్వాత జరిగిపోయే ప్రయత్నం అనుకుంటారు సార్, చూసుకోండి మరి మీరు. అయ్యి బాబా, అగోండి ముగ్గురు వచ్చేస్తున్నారండి. ప్రభాకర్ గారు, ముందే నా జాగ్రత్తలు నేను ఉన్నానండి. మీ అబ్బాయిలు కనిపించకుండా పోయిన రోజే ఆ డబ్బాయి కన్నా నాకు జరిగిన విషయం అంతా చెప్పింది నాకు. ఏమండి ప్రెసిడెంట్ గారు, ఈ విషయం మీకు తెలిసినా మాకు ఎందుకని చెప్పలేదు? మేము ఇంటి దగ్గర ఎంతగా కష్టపడ్డామండి. అమ్మ ప్రెసిడెంట్ గురించి మన వాళ్ళందరికీ తెలియక మనకేమైందని బాధపడుతున్నారా? మీరు కొద్దిగా శాంతిగా ఉంటే బాగుంటుంది. మీరు ఇలాగే భయపడతారని చెప్పేసి ఇలాంటి విషయాన్ని మీ దగ్గర తీసుకుని రాలేదు నేను. ముఖ్యంగా అదే ఓరి డేసాలో భాస్కర్ రావు పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు రా మామ. కొరగొట్టలేరా? ఒళ్ళు ఉండబట్టలేదంటే ఉండబట్టలేదంటరా? ఊరి జనం మొత్తం మీ గురించి చెప్పుకుంటారు తెలుసా? చిల్లర అలర్ట్ చేస్తున్నారంట. ప్రెసిడెంట్ గారు, మేము చిల్లరగా అల్లరే చేస్తామేమో కానీ ఆడవాళ్ళ జీవితాలతో వాళ్ళ ప్రాణాలతో ఆడుకోమండి. నాన్న సురేష్, నువ్వు తప్పు చేయమని నాకు తెలుసా? అసలు ఏమైంది చెప్పరా? అసలు మేము తప్పు చేయమని నమ్మకం ఉంది కదా డాడీ. అంతేకాదు తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టమనే నమ్మకం కూడా పెట్టుకోండి డాడీ. అరే మోహన్, ప్రెసిడెంట్ గారి దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పావు కదరా, మరి ఇప్పుడు చెప్పురా. వచ్చాం కదా ఇక్కడ ఆయన ముందుకి, ఏమైందిరా మీ ముగ్గురికి? ఇప్పుడు ఆయన చెప్పరా? ముగ్గురిని చూడలేదు, నేను చూసుకుంటున్నా. ప్రెసిడెంట్ గారు, ఇక ఆపండి మీ కళ్ళబొల్లి మాటలు. చూడడు వీళ్ళకి ఉండగానే వీళ్ళు పొగరు దించిరా. వద్దండి ప్రెసిడెంట్ గారు, వాళ్ళు ఏమో తప్పు చేస్తే చెప్పండి, వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నానండి. ఆపండి నాన్నగారు, జనాల మధ్య మంచితనం అనే ముసుగులో నటిస్తున్న వాళ్ళకి మీరు క్షమాపణ చెప్పడం ఏంటండి? అరే మోహన్, ఏం మాట్లాడుతున్నారా? పెద్ద చిన్న ఏం లేదా? విలువలు ఇవ్వాల్సింది పెద్ద చిన్న అనే వయసును బట్టి కాదు నాన్నగారు. ఎదుటి వారి యొక్క మంచి ఆలోచనలు, మంచి గుణాలే వాళ్ళకి విలువలను తెచ్చిపెడతాయి నాన్నగారు. ఈ ప్రెసిడెంట్ ఊరు చివర పాడుపడ్డ బావు పక్కనే 40 ఎకరాల్లో గంజాయి పండిస్తున్నాడండి. ఎక్కడ మన గ్రామస్తులందరూ అటు సైడ్ వెళ్తారేమని చెప్పేసి అటు సైడ్ దెయ్యాలు తిరుగుతున్నాయని చెప్పి చెప్పుకొచ్చాడు అన్నాడు వెళ్ళకుండా. ఏమి తెలియని నంగరాజులాగా ఎలా మాటలు చెప్తున్నాడు చూడరా వాడు. వాళ్ళ జీవితం నాశనం చేసి వాళ్ళ చావుకి ఏదో కారణమయ్యాడు. వీడికి ఎలాగైనా సరైన గుణపాఠం చెప్పాల్సిందే. మీ ఆజ్ఞ నాన్నగారు. చదవా, వీటికేం తక్కువ లేదు నీకు. నేను అంతే. మేమే వేడుకోవడానికి మీ దగ్గరికి వస్తే మా పవరే తీర్చేయమంటారా? సూర్యుడు. అరే మోహన్, ఆలోచిస్తున్న తొక్కుబడే నాకు కొడుకుని. ఓకే నాన్నగారు, అయితే చూడండి నా దెబ్బ. రారా. అరే మామా, ఈ సూర్యుడిని ఆ సూర్యుడి దగ్గర పంపించేరా? అరే మావా, ఈ ప్రెసిడెంట్ పొగరు దించాల్సిందేరా. ప్రెసిడెంట్ గారు, మీ పొగరంతా మీ కళ్ళద్దాల్లోనే ఉంది, దాన్నే పీకేస్తాను. స్పేట్స్ రావాలి కన్నా రా 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 రా. ప్రెసిడెంట్ గారు, స్పెట్స్ లేకపోతే మీసాలు లేని రొయ్యల్లాగా ఉన్నారు. కద్ద సొక్క తీసేస్తే రైతులాగా అణిగిమణిగి ఉంటాడు రా. అలాగే కానిచ్చేద్దాం. రా 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 రా. నేనేది వీళ్ళు ముగ్గురి సాయం చేద్దామంటే నా మీద పడ్డారు ఎంట్రీల్లో. నా గురించి గుంటలేదు ఇన్ఫర్మేషన్ లాగేశారు. ఇక్కడ నుంచి అర్జెంట్కి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ప్రెసిడెంట్ గారు, మీ భాగవతం తెలిసిపోయింది. మీ సూర్యుడు కూడా వారం రోజుల తర్వాత కిందకు వస్తాడు, ఎందుకంటే కంక్లూజన్ కూడా వారం రోజులని వస్తుంది.